नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। हैदराबाद बिशमोल रियासत के कई अजला में गरज चमक के साथ जबरदस्त बारिश। रियासती वजीर हरीश राव व दिगर के हाथों चिन्नूर में तरक्याती इक़दामात का संग बुनियाद। कानून के तहत पूछताछ नहीं की गई, कविता के वकील का बयान। और दिल्ली शराब घोटाला मामले में एक और अहम पेशरफ्त। और अब खबरों की तफसील। महकमे मौसमियात ने आज यानी जुमेरात के अलावा जुम्मा और हफ्ते को तेज हवाएं चलने और गरज चमक के साथ बारिश की पेश ख्यासी की है। उसी के पेश नजर शहर में येलो अलर्ट का ऐलान कर दिया गया है। आज दोपहर के बाद हैदराबाद में आसमान पर बादल छा गए और गर्मी की शिद्दत में कमी देखी गई। आसमान पर बादल छाने के साथ ही गरज के साथ बाज मकामात पर बारिश की भी इत्तलात हैं। हैदराबाद बिशमुल तेलंगाना के कई अजला में आज दोपहर जबरदस्त बारिश हुई। शहर में आज दोपहर के बाद आसमान अबरालूद हो गया था। उसके बाद गरज चमक के साथ बारिश शुरू हो गई। हैदराबाद और सिकंदराबाद के कई मकामात पर जबरदस्त बारिश हुई है, जिसकी वजह से सड़कों पर पानी जमा हो गया। बारिश की वजह से जहां शहरियों को झुलसा देने वाली शदीद गर्मी से राहत हासिल हुई है, वहीं कई राहगीरों और गाड़ी सवारों को मुश्किलात का सामना करना पड़ा। जीएचएमसी के अमले को पानी की निकासी करते देखा गया। ఫారెన్ అయిందిరా. रियासती वजीर सेहत हरीश राव, जंगलात और माहौलियात के वजीर इंदिरा करण रेड्डी, गवर्नमेंट विप रुकने असेंबली बलका सुमन ने चिन्नूर हल्के के जयपुर मंडल के इंदारम गांव में 4.60 करोड़ के फंड से मुख्तलिफ तरक्याती इक़दामात और गांव की खूबसूरती के कामों का संग बुनियाद रखा। इस मौके पर उन्होंने कहा कि रियासती हुकूमत देहात की तरक्की पर बहुत ज्यादा तवज्जो दे रही है। అసలు ఆమె కూడా తెలంగాణకి సంబంధం ఇప్పుడే నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్న హయాంలో పాలమూరు నోట్లో మట్టి కొట్టి పోతిరెడ్డిపాడు ఎత్తుల నుంచి శ్రీశైలం నుంచి నీళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళు తెలంగాణకు నీళ్ళ గురించి, తెలంగాణ కాళేశ్వరం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆనాడు గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టకుండా గోదావరి నీళ్లు పోలవరం ద్వారా ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేసింది వాళ్ళ నాన్న. ఇవాళ వాళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రయోజనాలు పట్టనటువంటి వాళ్ళు, బయ్యారం ఏరియాలో ఉప్పు ఖనిజాలు దుబ్బుకొని పోవాలని చూసినటువంటి వాళ్ళు, ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారంటే ఎవరి వెనక ఎవరున్నారో ఒకసారి తెలంగాణ ప్రజానికి, తెలంగాణ సమాజం గమనించాలి. అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నిర్వాహకులు మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితిని మా కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ప్రజాక్షేత్రంలో మమ్మల్ని తట్టుకునే శక్తి లేక ఇవాళ మొత్తం మా మంత్రులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు మొత్తం మా పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేసి ఇవాళ ఏదో రకంగా కేసుల పేరిట మమ్మల్ని భయపెట్టి
ప్రజాక్షేత్రంలో వాళ్ళకి 4 ఓట్లు రావు కాబట్టి మమ్మల్ని బదనా చేయాలనేటువంటి కుట్రను వాళ్ళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నికలు ఎక్కడ వచ్చినా మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, మోడీ వచ్చే ముందు ఐటీ వస్తుంది, బీజేపీ వచ్చే ముందు సిబిఐ వస్తుంది. ఇది 2014 నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. తెలంగాణలో కూడా వచ్చే నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మోడీ రావాలి కాబట్టి మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, బీజేపీ వచ్చే ముందు అగ్రనాయకత్వం వచ్చే ముందు సిబిఐ వస్తుంది, అమిత్ షా వచ్చే ముందు ఐటీ వస్తుంది. అంతే, ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్, తేడా లేదు. ఈ కేసులకు బీజేపీ తాటాకు చప్పులకు బెదిరేటోడు భయపడ్డాడు ఇంకోటి కూడా లేడు. మా వెనుక కూడా వీకలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సూటిగా చెప్తా ఉన్నా, మీరు ఈడీ కేసులు పెట్టినా, ఐటీ రైట్స్ చేసినా, సిబిఐ కేసులు పెట్టినా మా ఎన్నింటికీ కూడా వీకలేదని చెప్పి స్పష్టంగా చెప్తాను. మా हाथ से हाथ जोड़ो पदयात्रा के लिए रवाना होने से कबल कांग्रेस लेजिस्लेचर पार्टी लीडर भट्टी विक्रमार्का ने हैदराबाद में अपने घर पर खुसूसी पूजा की। बाद अज़ां उन्होंने मीडिया के नुमाइंदों से बात की। उन्होंने कहा कि मुताल्लिका वजीर को फौरी तौर पर टीएसपीएससी इस्तीफा दे देना चाहिए और सवालिया पर्चा लीक होने के मामले की अखलाकी जिम्मेदारी कबूल करनी चाहिए और ये वाज़ेह है कि पेपर लीक होने का वाक़या हुकूमत की गैर जिम्मेदारी की वजह से हुआ है। उन्होंने कहा कि पेपर लीक होने की वजह से बेरोजगारों को देखकर दर्द महसूस होता है। अगर बेकायदगियों की सूरत में उजरा के इस्तीफा का अंदेशा होता तो रियासत में ऐसी सूरत हाल ना होती। उन्होंने कहा कि रियासती हुकूमत सवालिया पर्चा लीक होने के साथ तुलबा और बेरोजगारों की जिंदगियों से खिलवाड़ कर रही है। बोल दुर्गा माता की जय। टीआरएस रुकने कानून साज काउंसिल कविता आज इन्फोर्समेंट डायरेक्टोरेट के दफ्तर से रुजू नहीं हुई। उनके वकील सोमा भरत उनकी तरफ से ईडी के दफ्तर पहुंचे और उन्होंने इंकशाफ किया कि ईडी की तरफ से मांगे गए 12 किस्म के दस्तावेजात उन्हें जमा कराए गए हैं। आज सोमा भरत ने मीडिया के नुमाइंदों को बताया कि कानून के मुताबिक कोई तहकीकात नहीं हुई और ईडी ने कविता का फोन गैर कानूनी तौर पर जब्त कर लिया। उनका कहना था कि उन्होंने ईडी तहकीकात के मामले पर सुप्रीम कोर्ट में अर्जी दाखिल की है और वो उस फैसले के मुताबिक अमल करेंगे। उन्होंने कहा कि खातून से मकान में पूछताछ की जानी चाहिए। ऑफिस तलब करने के लिए समन जारी करने का ईडी को इख्तियार नहीं है। सोमा भारत ने बीआरएस खातून लीडर पर झूठे केस दर्ज करते हुए हिरासत करने का इल्जाम आयद किया। उन्होंने कहा कि कविता ने कभी नहीं कहा कि वो ईडी की तहकीकात में शिरकत नहीं करेंगी। बीजेवाईएम के रियासती सदर भानु प्रकाश, जिन्हें सवालिया पर्चा लीक होने पर एहतजाज की वजह से गिरफ्तार किया गया था, पुलिस ने उन्हें नामपल्ली अदालत में पेश करने के बाद चंचलगुड़ा जेल मुंतकिल किया। కదిలిందిరా విజయవయం ఖబర్దార్ ఖబర్దార్ కదిలిందిరా విజయవయం ఖబర్దార్ ఖబర్దార్ పోలీసులు రక్షించాలి పోలీసులు రక్షించాలి విజయవయం राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद में सोहेल नामी नौजवान पर चाकू से हमला किया गया। सोहेल को इलाज के लिए हॉस्पिटल मुंतकिल किया गया। पुलिस ने मुकदमा दर्ज कर लिया है और तफ्तीश कर रही है। मेरा नाम सोहेल अख्तार है। मैं काम पे से आ रहा हूँ था टोली चौकी से। वहाँ पुलिस वाले थे बोल के बाजू गली में से आ रहा हूँ तो रुका लिए ना, सलाम करके रुका के मिर्ची के पैकेट फाड़ के आँखों में डालने गए मिर्ची के पैकेट, तो मैं आँख बैठा लेके भाग गया। तो एक पट पे मारे, एक हाथ पे चाकू से मारे, फिर एक पीठ पे मारे, तो मैं निकल के वहाँ से भाग गया। हाँ पहचानता हूँ भाई। उनका नाम हुसैन नाम है उनका। ऐसा बाला बड़े बड़े बाला है उनके, हुसैन नाम है। उन्होंने कहाँ रहती कि नहीं मालूम, हम पहचानते खाली उनको। डेली गांजा गोलियां वोलियां खा लेकर रहता हूँ। कैसा अटैक करे आपके ऊपर? सलाम करके रुकाए पर मैं गाड़ी पे चीज से करे? चाकू से मारे, कहाँ मारे? एक पैर पे मारे,
एक हाथ पे मारे। ये हमले की वजह क्या है? ये उनके भांजे की लड़ाई हुई, उनके भांजा मर गया बोल के अपने को मारने के हाथ से। कब मरा था आपके हाथों से भांजा? 2018 में। तो उसका बदला लेने के लिए? उसका बदला लेने के लिए उन्हें मेरे पीछे आया। कहाँ से आ रहा था कि पीछे अपने को नहीं मालूम, मगर हमारी लड़ाई आपसे हुई थी भांजे की उनके? हाँ, लड़ाई मेरे से हुई मतलब थी। आपके हाथ से उनके भांजे का मर्डर हुआ था? हो गया था। हाँ, तो उसका रिवेंज था ये। हाँ। एक शौहर ने आलमी बरहमी में अपनी बीवी को कुल्हाड़ी से मार डाला। उसके बाद उसने 1.5 माह के बेटे को भी वाटर टैंक में फेंक दिया। ये खौफनाक वाकया चहारशंबे की दोपहर हैदराबाद के मजाफाती इलाके अब्दुल्लापुर मेट के पास मौजे अनाजपुर में पेश आया। अनाजपुर गांव के धनराज की शादी चंद साल कबल लावण्या नामी खातून से हुई थी। उस जोड़े को एक बेटी आदिया 3 साला और 1.5 माह का बेटा है। धनराज ने आज दोपहर घर में दाखिल होने के फौरन बाद लावण्या पर कुल्हाड़ी से हमला कर दिया। गर्दन पर शदीद चोट लगने की वजह से वो मौके पर ही फौत हो गई। अपनी मां पर कुल्हाड़ी से हमला होते देखकर आदिया डरकर बाहर भाग गई। उसके बाद धनराज ने 1.5 माह के बच्चे को पानी के टैंक में फेंक दिया। इस सनसनीखेज वाक़े के बाद मुकामी अफराद में खौफ की लहर दौड़ गई। ये वाकया चितनियापुरी थाना इलाके में पेश आया, जहां एक नौजवान ने पुलिस की गाड़ी की बाकायदा जांच से बचने के लिए नशे में धुत होते हुए तेज रफ्तार गाड़ी चलाते हुए हादसाती तौर पर नीचे गिर गया। नागौल अमरावती बार में शराब पीने वाले नौजवान चैतन्यपुरी की तरफ जाते हुए इस हादसे का शिकार हो गए। उस वाक़े पर एलबी नगर एसीपी श्रीधर रेड्डी ने कहा कि नौजवान शराब के नशे में तेज रफ्तारी से जा रहे थे और हादसे का शिकार हो गए। 48 सर। పోవడము, లైసెన్స్ లేకపోవడము, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇన్ని నేరాలు చేయడం వల్లనే పోలీసుని భయపడి పారిపోవడం, దెబ్బ తగిలించుకోవడం, పైగా పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పి దాన్ని ఆరోపించడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు, సరైనది కాదు. పోలీసులు సమాజం కోసం పనిచేస్తున్నారు, దొంగతనాల నివారణ కోసం కృషి చేస్తున్నారు, సపోర్ట్ చేయాల్సింది. రాత్రి బౌళ్ళు రోడ్లపై ఉండి పనిచేస్తున్నారు. ఇటువంటి క్రమంలో చిన్న సంఘటన, అది కూడా వాళ్ళ తప్పు వల్ల జరిగింది. తాగి నడిపి తగిలించుకున్నారు, దెబ్బ పడిపోవడం వల్ల ఇంకా విధంగా తగిలించుకొని దాన్ని పోలీస్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి వాళ్ళపై కేసు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి సరికాదని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ని కూడా మనం బ్రీత్ అనలైజర్ టెస్ట్ను కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూసుకొని తప్పు జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి తాగకండి, తాగి బండ్లు నడపకండి, పోలీసు వారు సహకరించండి, పోలీసుపై ఆరోపణలు చేయకండి. 95 उर्दू खबरनामे में अब लेते हैं एक छोटा सा वक्फा। క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। उस्ताद जैसे मुकद्दस पेशे से वाबस्ता रहते हुए तालिबे इल्मों पर जुल्म किया गया। विकाराबाद जिले के परगी मंडल के सैयदपल्ली गांव में एक सरकारी स्कूल में टीचर ने तुलबा की बेदर्दाना तरीके से पिटाई की। तुलबा के मुताबिक उस्ताद ने लाठी से तुलबा को पिटा। बच्चों ने इल्जाम लगाया कि टीचर रोजाना नशे में धुत स्कूल आता है और उससे बदबू आती है। उन्होंने कहा कि हमें इस उस्ताद से बहुत खौफ आता है। जब तुलबा ने अपने वालिदैन को इस मामले के बारे में बताया तो तुलबा के वालिदैन और गांव वालों ने मिलकर स्कूल के सामने धरना मुनज़्ज़म किया। उन्होंने उस्ताद को फौरी तौर पर मुअत्तल करने के नारे लगाए। परगी पुलिस ने बताया कि तालिबे इल्म की पिटाई करने पर उस्ताद के खिलाफ मुकदमा दर्ज कर लिया गया है। సయ్యద్పల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి జి రాజేందర్ ఉపాధ్యాయుని మీద గ్రామస్తులు ఎస్ఎంసీ చైర్మన్ కానీ సర్పంచ్ కానీ గ్రామ సర్పంచ్ కానీ తల్లిదండ్రులు అంతా వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిల్లల్ని కొడుతున్నాడు, పిల్లల్ని తిడుతున్నాడు అనేటటువంటి విషయం మీద, మరియు సరిగా డ్యూటీకి కూడా తన విధులకు సరిగా హాజరు కావట్లేదు అనే విషయాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని మేమంతా కూడా గతంలో కూడా వచ్చినప్పుడు వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విషయాలన్నింటినీ కూడా వారితో తీసుకొని వారిని విచారించి వారికి మెమో ఇష్యూ చేసి వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దీనికి సంబంధించి మా జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఈ నివేదిక పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి సంఘటన జరగకూడదు. ఉపాధ్యాయులు ఎక్కడ కూడా అట్లా లేరు. ఆయన ఉన్నటువంటి రాజేందర్ మీద తప్పకుండా చర్యకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది. दिल्ली शराब घोटाला मामले में एक और अहम पेशरफ्त हुई है। इन्फोर्समेंट डायरेक्टोरेट ने वाईसीपी एमपी मागुंटा श्रीनिवासलू रेड्डी को नोटिस जारी किया है और उन्हें इस माह की 18 तारीख को जाती तौर पर पेश होने का हुक्म दिया है। इस केस में मागुंटा श्रीनिवासलू रेड्डी के बेटे राघव रेड्डी को पहले ही गिरफ्तार किया जा चुका है। ईडी ने 10 फरवरी को राघव रेड्डी को गिरफ्तार किया था। वो इस वक्त तिहाड़ जेल में अदालती हिरासत में हैं। ईडी ने श्रीनिवासलू रेड्डी को भी नोटिस जारी किया है, जिन पर दिल्ली शराब घोटाले में साउथ ग्रुप में कलीदी किरदार अदा करने का इल्जाम है। నమస్కారాలు. నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు. ఈ విషయమే చాలా సార్లు కూడా మీతో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. మా నాన్నగారు స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం. ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తూ నాకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల అనుభవం అనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైనా గట్టిగా చెప్పడం అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా తప్పు చేయలేదు. అందుకే ఏంటంటే మా కుమారుడు కలిసేదానికి నేను కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, డాడీ పెద్దనాన్న సుబ్బరామరెడ్డి గారి పేరు అనేది కూడా ఎప్పుడు అప్రతిష్ట పాలు చేయను. నేను మీకు తలవంపులు చేసే పని కూడా ఎప్పుడు కూడా నేను చేయను. నేను నాకు ఆ నమ్మకం ఉంది, ఎక్కడా తప్పు చేయలేదనేది. అందుకు నేను ధైర్యంగా ఉన్నాను. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ధైర్యంగా ఉండదు అనేది, అటువంటి భరోసా అనేది గట్టిగా నా కుమారుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. భగవంతుడా, ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించినందుకు మీకు తండ్రులా కూడా రుణపడి ఉన్నారని గర్వంగా కూడా నేను ఎప్పుడు కూడా రాజకీయంలోకి వచ్చి 32 సంవత్సరాలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు రాజకీయ జీవితాన్ని అనేది కూడా ప్రసాదించిన తర్వాత ఎటువంటి తప్పులనేది కూడా రాజకీయంలో కూడా చేయకుండా సజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం. అందుకే ఒకటే కోరుకుంటున్నా, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషుల్ని, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించండి. భగవంతుని కూడా వారు త్వరగతిన గతన ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేటట్టుగా కూడా ప్రార్థించట్టు కూడా కోరుకుంటూ, దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, ఈ విషయం అనేది కోర్టు పరమైన పరిధిలో ఉన్నది కాబట్టి సబ్జుడిస్
నేను ఏంటి కూడా దీని గురించి కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం. తర్వాత నిజ నిజాలన్నీ కూడా మీ ముందు కూడా నేను ఉత్సాహాలను కూడా తెలుపుకుంటున్నాను. మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా మరొకసారి కూడా హృదయపూర్వకంగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, భగవంతుడిని కూడా ప్రార్థించడం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 95 उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। हैदराबाद बिशमोल रियासत के कई अजला में गरज चमक के साथ जबरदस्त बारिश। रियासती वजीर हरीश राव व दिगर के हाथों चिन्नूर में तरक्याती इक़दामात का संग बुनियाद। कानून के तहत पूछताछ नहीं की गई, कविता के वकील का बयान। और दिल्ली शराब घोटाला मामले में एक और अहम पेशरफ्त। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।